శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు సంచరించడం మూలకంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ప్రభావము ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శుక్రుడు ప్రతి మాసము ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. మారినప్పుడల్లా మనకు ఒక స్థానం కూడాను మారుతోంది. ఉదాహరణకి జన్మస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నట్టయితే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. ఇలా స్థానము మారుతూ ఉన్నప్పుడు మనకు ఆ శుక్రుడి మూలకంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయము చాలా ముఖ్యమైనటువంటిది. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. శుక్రుడి మూలకంగా మనకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆనందము, సౌఖ్యము, సుఖము, ఇలాంటివన్నీ కూడాను శుక్రుడి మూలకంగా కలుగుతాయి. కాబట్టి శుక్రుడు గోచార రీత్యా ఉత్తమమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు, లేదా జన్మ సమయంలో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నప్పుడు, శుక్రాంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు, శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ శుక్రుడి మూలకంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సంపాదన, చదువు ఇవన్నీ కూడాను ఎలా ఉన్నప్పటికీ మనిషికి జీవితంలో ఆనందము, సంతృప్తి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి శుక్రుడి మూలకంగా ఇది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకు శుక్రబలం చాలా శ్రేష్టము అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉంది. స్త్రీణాం శుక్రబలం శ్రేష్టం అని. స్త్రీలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి వాతావరణము ఇవన్నీ కూడాను అనుకూలంగా ఉండి వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉన్నట్టయితే అందరూ కూడాను, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కనుక శుక్రుడి యొక్క గోచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ శుక్రుడి గోచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, 4 జూలై 2026 నుండి 1 ఆగస్టు 2026 మధ్య కాలంలో శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి అనంటే సూర్యుడి యొక్క ఆధిపత్యాన్ని కలిగినటువంటి రాశి. సింహరాశికి సూర్యుడి అధిపతి. శుక్రుడు, సూర్యుడు శత్రుగ్రహాలు. అంటే శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. అయినప్పటికీ కర్కాటక రాశి జాతకులకు గోచార రీత్యా ద్వితీయ స్థానం అవుతుంది. అంటే ద్వితీయ స్థానము శుభప్రదమైనటువంటి స్థానం, ధనస్థానంలో సంచరిస్తున్నాడు. కనుక ఈ గోచార రీత్యా శుక్రుడి యొక్క అనుకూలత ఉంది. ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది ఈ సమయం. కుటుంబ స్థానం కూడాను. కనుక కుటుంబం లోపల సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఇక మీకు మాటతో కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీ మాటకు సమాజంలో అన్యోన్యత, అంటే ఆత్మీయులు, సోదరులు, బంధువర్గం లోపల మీ మాటకు చాలా విలువ ఉంటుంది. తద్వారా కొన్ని పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అయితే పొదుపుపై మీరు మనస్సు నిలపాలి. ఈ సమయం లోపల పొదుపుపై మనస్సు నిలిపినట్టయితే ఈ సమయం మీకు బాగా అనుకూలిస్తుంది. విలువైనటువంటి వస్తువులను, అలంకార వస్తువులను, ఆభరణాలను
ఇంటికి కావలసినటువంటి గృహ ఉపకరణ వస్తువులను ఇలాంటివన్నీ కూడాను మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఆదాయం స్థిరపడుతుంది. కొంత ప్రోగ్రెసివ్గా మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇంటిలో శుభకార్యాలు ఈ శుక్రుడి మూలకంగా జరిగే అవకాశం ఉంది. దాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే పిల్లల యొక్క చదువు, వివాహాది శుభకార్యాల విషయం లోపల శుక్రుడి యొక్క సంచారం మీకు బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ముఖ్యంగా దాంపత్య సౌఖ్యము ఈ సమయం లోపల మీకు ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. ఒకే మాటపై మీరు ఉండడం మూలకంగా పిల్లలను మంచి స్థాయిలో మీరు నిలిపేటువంటి అవకాశము ఉంది. ఇకపోతే పెట్టుబడుల లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయము మీకు స్థిరంగానే ఉంటుంది ఈ సమయంలో. అయినప్పటికీ మీరు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంత పూర్వాపరాలను ఆలోచించడం చాలా మంచిది. ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలను పాటించండి. ఇకపోతే అపార్థాలకు తావివ్వకుండా సూటిగా మీరు మాట్లాడడము, మర్మగర్భంగా ఉండడము ఇలాంటివి చేయకుండా మీ మనసులో ఉన్నటువంటిది ఉన్నట్టుగా మాట్లాడడం మూలకంగా చాలా పనులు నెరవేరుతాయి. ఆరోగ్యం విషయంలో మట్టుకు కొంత శ్రద్ధ వహించండి. ఓవరాల్గా మనకు చూసినట్టయితే కర్కాటక రాశి వారికి శుక్రుడి యొక్క సంచారం మూలకంగా మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో. అయితే కొన్ని విషయాలలో మీకు బాగా కలిసి వస్తుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారాలను చేసుకోవాలి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనంటే గోచార రీత్యా 6, 7, 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో, లేదా శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో, జన్మ సమయంలో దుస్థానాలలో ఉన్నప్పుడు, వీటన్నిటినీ కూడాను మనము దృష్టిలో పెట్టుకుని శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని జీవితంలో ఇచ్చేటువంటి గ్రహము కాబట్టి శుక్ర బలము అనేటువంటిది చాలా ముఖ్యం. కనుక శుక్రుడి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ఏం చేయాలి శుక్రుడి కొరకై, ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రతి శుక్రవారం కూడాను మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో, ఆరాధన చేసేటువంటి సమయం లోపల తెల్లని పుష్పాలను మీరు వినియోగించండి అమ్మవారి కొరకు. అంటే మల్లెలతో అమ్మవారిని ఆరాధించండి, అర్చన చేయండి. మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మీరు పారాయణం చేయండి. శ్రీ సూక్త పారాయణం చేయండి. ముఖ్యంగా స్త్రీలకు, మీరు ముత్తైదవులకు తాంబూలాలు ఇచ్చుకోండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఇక పిల్లలకు, చదువుకునేటువంటి విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, లేదా వాళ్లకు ఉపయోగపడేటువంటి సలహాలు చదువు కొరకై మీరు చేయండి. మీ స్థితిని అనుసరించి వాళ్ళ చదువు కొరకై ఉపయోగపడేటువంటి ఆర్థిక సహాయాన్ని కానివ్వండి, లేదా సలహాలను కానీ ఇచ్చినట్టయితే ఆ శుక్రుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము, అమ్మవారిని యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించడము, అర్చించడము మీరు చేసినట్టయితే చాలా మంచి పరిహారాలు కలుగుతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా శుక్రుడు మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా శుక్రుడి మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది.
అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక అమ్మవారిని పూజించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.